వాట్ ఏ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నీతో మాట్లాడాలని నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. మా కంపెనీ తరపున కొత్త వెంచర్ ఒకటి మొదలు పెడుతున్నాం. నిన్ను కూడా ఇన్వైట్ చేయాలని వచ్చాను. కార్డ్ చాలా బాగుంది. నన్ను గుర్తుపెట్టుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. భలేవాడివే, నిన్నెలా మర్చిపోతాను. ఫంక్షన్ కొంచెం గ్రాండ్ గానే చేస్తున్నాం, తప్పకుండా రావాలి. అలాగే. నేనిక బయలుదేరతాను. ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన కార్డ్స్ ఉన్నాయి. మాధవి, ఒక్క నిమిషం. నేనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతలో లక్కీగా నువ్వే వచ్చావు. చెప్పు. ఏం లేదు, సైకిల్ రిపేర్ షాప్తో మంచి లాభాలు వచ్చినాయి. అందుకే మెకానిక్ షెడ్ కూడా పెట్టాను. తెలుసు, వస్తూ దారిలో చూశాను కదా. అదే, షెడ్ పని కూడా బాగానే ఉంది. ఇంకా బిజినెస్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కావాల్సింది అదే. విష్ యూ ఆల్ ది బెస్ట్. అది కాదు మాధవి, మన గురించి ఏం ఆలోచించావని. మన అనేది ఇక లేదని నీకు చెప్పాను కదా సూర్య. ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావేంటి? ఏంటి అలా చూస్తున్నా? నువ్వు దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే డిసప్పాయింట్ అవుతావు. ఇంకా ఆ విషయంలో నా మనసు మారదు. నువ్వు పైకొస్తుంటే చూసి ఆనందిస్తాను, కానీ మళ్ళీ నీ జీవితంలోకి అడుగు పెడతానని మాత్రం అనుకోవద్దు. అది జరగదు. నీకు తెలుసు కదా, నీకోసారి చెప్పాను, నేనేదైనా నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఐఎమ్ డిసప్పాయింటింగ్ యూ, బట్ ఐ కెన్ ఓన్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను బయలుదేరతాను సూర్య. ఇంకా చాలా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఎస్, కమ్ ఇన్. ఎస్, మీరు? మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. నేను సూర్య ఫ్రెండ్ గిరిని. సూర్యకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. మీకు మాట చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా? అవును. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్స్ ఇప్పుడే ఏం చెప్పలేము అంటున్నారు. నేను వెంటనే వెళ్ళి చూస్తాను. నాతో పాటు రండి, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఓకే. ఇదే డాక్టర్ గారు, లోపలికి వెళ్దాం. సరే. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సూర్యకి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడే ఏం చెప్పలేం. రక్తం బాగా పోయింది, ఫ్రాక్చర్ కూడా పెద్దగా అయింది. కట్టు కట్టాము, తలకు కూడా గాయాలయ్యాయి. ఐసీయూలో ఉన్నాడు. ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా సూర్యని సేవ్ చేయండి. తనకేమన్నా అయితే మేము తట్టుకోలేం. అఫ్ కోర్స్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మీరు కంగారు పడకండి. హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈవిడ సూర్య గారు మిస్సెస్ అండి, మాధవ్ గారు. అలాగా? నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను ఒకసారి సూర్యని చూడొచ్చా అండి? ఇప్పుడే కాదు, ఇంకొంచెం సేపు ఆగాలి. ఈవినింగ్ ఐసీయూలోకి విజిటర్స్ని ఎలో చేస్తారు. అప్పటిదాకా ఆగండి ప్లీజ్ డాక్టర్. ఈలోగా నేను ఒకసారి ఆయన్ని చూస్తాను. లేదమ్మా, కుదరదు. అలా ఎలో చెయ్యం. అయినా ఇప్పుడు మీరు వెళ్ళి చూసి చేయగలిగింది ఏమీ లేదు. నా మాట వినండి. కంగారు పడకుండా సాయంకాలం దాకా ఓపిక పట్టండి. సాయంకాలం ఐసీయూలోకి మిమ్మల్ని ఎలో చేస్తాం. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, బట్ ప్లీజ్ మా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి. సూర్యకి ఏం జరగకుండా కాపాడే బాధ్యత నాది. సరేనా? మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ డాక్టర్. మీ మాటలు వింటుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంది. మీరలా ధైర్యంగానే ఉండండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. యాక్సిడెంట్ కొంచెం పెద్దదే, కాకపోతే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు సేవ్ హిమ్. నాకు తెలిసి ఏ ప్రమాదమూ ఉండదు. కాకపోతే కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది, అంతే. నేను ఒకసారి వెళ్ళి సూర్యని చూసి మళ్ళీ ఇక్కడికి వస్తాను. మీకు మరిన్ని వివరాలు చెప్తాను. ఓకే డాక్టర్.
మీ ఫ్రెండ్కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. హాస్పిటల్లో ఇప్పుడు అది లేదు. పక్క హాస్పిటల్లో దొరుకుతుందేమోనని ట్రై చేస్తున్నాం. ఓ పాజిటివా? అవును, అర్జెంటుగా కావాలి. నాదా బ్లడ్ గ్రూప్ కాదు. నాదో పాజిటివ్నే. నా బ్లడ్ ఇస్తాను సిస్టర్. సరే, మీరు నాతో పాటు రండి. ఆ పెండింగ్ పేమెంట్స్ గురించి బాధపడొద్దు. అవన్నీ నేను ఇచ్చేస్తాను. మీరా? అవును. సూర్య కోలుకునేదాకా ఈ వ్యవహారాలన్నీ కూడా నేనే చూసుకుంటాను. మీకు భారం అవుతుందేమో. మీకు అసలే ఆఫీస్ వర్క్ కూడా చాలా ఉంటుంది. ఏం పర్వాలేదు, నేను మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటాను. రమేష్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని అవసరమైతే 1-2 రోజులు ఇక్కడే ఉండి వ్యవహారాల్ని చక్కబెడతాను. సూర్యకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. సూర్య ఎంత అదృష్టవంతుడండి. మీరు అతనికి దూరమైనా ఇవన్నీ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇందులో ఏముందండి, ఈ మాత్రం చేయకపోతే ఎలాగూ? సూర్యకి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నాకు ఈ వ్యవహారాల గురించి బాగా తెలుసు. నేనొచ్చి మీకు అసిస్ట్ చేస్తాను. దాంతో మీ పని కొంచెం స్పీడప్ అవుతుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ సాయం అడుగుదామని నేనే అనుకుంటున్నాను. భలే వాళ్ళే, మీరు అడగాల. ఇది నా బాధ్యత. అసలు మొత్తం నేనే చూసుకుందాం అనుకున్నాను. ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి మీరు ముందుకొస్తారని నేను ఊహించలేదు. ముందా పెండింగ్ పేమెంట్ సంగతి చూద్దాం. వాళ్ళెవరెవరైతే ఉన్నారో పిలిపించండి. ఒక్కొక్కళ్ళకి వరుసగా పేమెంట్ ఇచ్చేద్దాం. అలాగే. హాయ్ సూర్య. గుడ్ మార్నింగ్ గిరి. నువ్వు చాలా త్వరగా కోలుకున్నావురా. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత త్వరగా మామూలు మనిషి అవుతావని. అంతా మాధవి గారి చలవ. నిజమేరా.
తను లేకపోతే నేనేమైపోయేవాడినా. తను జరిగిందంత మర్చిపోయి ఓ దేవతలాగా నన్ను ఆదుకుంది. దగ్గరుండి అన్నీ చేసి పెట్టింది. నేను ఒకరోజు అడిగాను, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని. భారీగా ఇది నా బాధ్యత అని చెప్పింది. నాకప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆవిడ నిజంగా దేవతే. మీ మధ్య ఉన్న దూరాన్నంతా మర్చిపోయి నీకెన్నో సేవలు చేసింది. ఒక పక్క అక్కడ రమేష్ గారి ఆఫీసులో పని, మరో పక్క నీ గ్యారేజ్ వ్యవహారాలు, పెండింగ్ పేమెంట్స్ అంతా ఆవిడే చూసుకున్నారు. మిగతా టైంలో నీ దగ్గరే ఉండి నీకు సేవలు చేశారు. నిజం చెప్పాలంటే ఆవిడ అలుపు మర్చిపోయి ఓ యంత్రంలాగా పనిచేశారు. అందుకే నువ్వు ఇలా త్వరగా కోలుకున్నావు. నిజమేరా, మాధవ్ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. తను నాకు సేవ చేస్తున్నప్పుడు నిజంగా నా జన్మ ధన్యమైపోయినట్టు భావించేవాణ్ణి. నిజంగా నువ్వు అదృష్టవంతుడివే, అందులో అనుమానం లేదు. మాధవ నాకు ఇంతగా సేవ చేసింది కదా, తనకి డెఫినెట్గా నా మీద ప్రేమ ఉంది. లేకపోతే ఇవన్నీ చేయదు కదా. నీ మీద అభిమానం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారా? నువ్వు భలేగా మాట్లాడుతున్నావు. అది కాదు, నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు. మాధవ్ మనసు మారిందేమోనని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు తన గురించి మర్చిపోమని చెప్పిన మాధవి ఇప్పుడు నాకు ఇన్ని సేవలు చేసింది అంటే తన మనసు మారినట్టే కదా. నా విషయంలో తన నిర్ణయం మార్చుకున్నట్టే కదా. ఏ విషయంలో? నీకింకా అర్థం కాలేదా? తనకి నాకు మధ్య ఏ సంబంధం లేదని ముందు చెప్పింది. ఆ తర్వాత మనసు మార్చుకోబట్టే నాకన్ని సేవలు చేసింది. అందులో అనుమానం లేదు. అంటే అదేరా, తను నాకు దగ్గర అవ్వాలనుకుంటుంది. ఆ విషయంలో తన నిర్ణయం మార్చుకుంది. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాక్సిడెంట్ జరగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. దీని మూలంగానే మాధవ్ మళ్ళీ నాకు దగ్గరైంది. ఆవిడ మనసులో మాట ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా ఊహించుకోవడం మంచిది కాదేమో. భలేవాడివే, ఇందులో ఊహించుకోవడం ఏముంది? నా కళ్ళారా చూశాను. ఎంతో ప్రేమతో నాకు అన్నీ చేసి పెట్టింది. తను డెఫినెట్గా మనసు మార్చుకున్నట్టే. ఓకే, అలాగే జరగని. నువ్వు అనుకున్నది నిజమైతే నాకు అంతకన్నా ఇంకేం కావాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్. నమస్తే. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? వెరీ ఫైన్ డాక్టర్. ఇదంతా మాధవి గారి చలవ. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రాణాలు నిలబెట్టిందే ఆవిడ. ఓ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ మా హాస్పిటల్లో లేదు. ఆ టైం అప్పుడు మాధవ్ గారు ముందుకొచ్చి తనది ఓ పాజిటివ్ గ్రూపేనని చెప్పి బ్లడ్ డొనేట్ చేశారు. దాంతోనే మిమ్మల్ని సేవ్ చేయగలిగాం. అవునా డాక్టర్? అవునరా, ఈ విషయం మొన్నే నీకు చెబుదాం అనుకుని మాటల మధ్యలో మర్చిపోయాను. ఆ సమయానికి ఆవిడ ఆ రక్తాన్ని అందించబట్టే మేము మిమ్మల్ని సేవ్ చేయగలిగాం. లేకపోతే ఏమయ్యేదో ఏమో. పక్క హాస్పిటల్లో ఆ గ్రూప్ బ్లడ్ ఉండాలి, మేము అడగంగానే వాళ్ళు మాకు పంపించాలి, అదంతా టైంకి జరగాలి. ఆ రిస్కేం లేకుండా మాధవ్ గారు తన బ్లడ్ని డొనేట్ చేశారు. దాంతో మిమ్మల్ని సేవ్ చేయగలిగాం. నేను తనకి జీవితాంతం రుణపడి ఉండాలని అనుకున్నాను. ఇప్పుడు నా జీవితమే తనకి రుణపడిపోయిందని అర్థమైంది. రియల్లీ షీ సేవ్డ్ యువర్ లైఫ్. ఎనీవే, మందులు టైంకి వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను డాక్టర్. ఈ రోజు సాయంకాలంతో ఇంజెక్షన్స్ ఆఫ్ చేస్తాం. ఇంకో 2-3 రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాం. పరిస్థితి ఇలాగే ఉంటే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. యు ఆర్ వెరీ లక్కీ. మిమ్మల్ని ఆ రోజు ఆ కండిషన్లో చూసినప్పుడు మీరు బతుకుతారని నేను అనుకోలేదు. మా శాయశక్తిలా కృషి చేశాను తప్పితే మాకు పెద్దగా హోప్స్ లేవు. మాధవ్ గారి మూలంగానే మీరు కోలుకున్నారని చెప్పొచ్చు. యూ మస్ట్ థ్యాంక్ హర్. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ డాక్టర్. దాంతోపాటు మీకు కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. యూ హ్యావ్ సేవ్డ్ మై లైఫ్. మీరెంతో కష్టపడి ఉండకపోతే నేను ఇవాళ ఇలా మాట్లాడి ఉండేవాడిని కాను. దాందేముంది, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఎనీవే, ఆల్ ద బెస్ట్ టు యూ. సీ యూ లేటర్. తను మా ఇంట్లో ఉన్నప్పుడు నరకం చవి చూసింది. అన్ని రకాలుగా హింసలు పడింది. నేను, మా చెల్లి, మా అమ్మ కాకుల్లో పొడుచుకు తిన్నాం. సహనంతో చాలా భరించింది. చివరికి అక్కడ ఉండలేక తెగించి బయటకు వచ్చేసింది. అలాంటి మనిషి నా మీద ఎటువంటి ద్వేషం, కక్ష మనసులో పెట్టుకోక నాకిన్ని సేవలు చేసింది. దేవతల ఆదుకుంది. తన రక్తం ఇచ్చి నాకు ప్రాణం పోసింది. ఆ తర్వాత కూడా
పగలనక రాత్రనక నాకు సేవలు చేసింది. ఏం చేసి తన రుణం తీర్చుకోగలను? ఇక నుంచి ఆవిడ్ని బాగా చూసుకో. కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకో. నువ్వు ఇక అంతకన్నా ఇంకేం చేయగలవు? అయితే నువ్వు కూడా నేననుకున్నట్టు అనుకుంటున్నావా? ఏ విషయంలో? అదేరా, తను నాతో కాపురం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టే కదా. అందుకే కదా నాకు ఇన్ని సేవలు చేసింది. నిజమే, ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే ఇన్ని సేవలు చేసుండేవారు కారు. డెఫినెట్గా ఆవిడ మనసు మారినట్టే. అదే నేను ఇందాక నుంచి చెప్పేది. మాధవ్ మనసు మారింది. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ విషయం గురించి నేను ఒకసారి మాధవి గారితో మాట్లాడతాను. దాంతో ఆవిడ మనసులో మాట ఏంటో తెలిసిపోతుంది. ఆ పని చేయి. నువ్వు మాట్లాడాక నేను మాట్లాడతాను. అలాగే. నమస్తే గిరిగారు, మీరా? రండి, అలా కూర్చోండి. థ్యాంక్స్. రాజ్మోహన్ రావు ఇందాకే ఇక్కడికొచ్చారు. నేను తనతో మాట్లాడాను. ఎల్లుండి తన పేమెంట్ ఇచ్చేస్తానని చెప్పాను. దాంతో సరేనన్నారు. మిగతా పేమెంట్స్ అన్నీ చేసినట్టే. గ్యారేజ్ వ్యవహారాలన్నీ ఇక సూర్య చూసుకోవచ్చు. తాను ఎలాగూ 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్నాడు కదా. సూర్యతో పాటు అతని గ్యారేజ్కి కూడా మళ్ళీ ప్రాణం పోసింది మీరే. భలేవాళ్లే. అదేం లేదు, మీరు మాత్రం తక్కువ చేశారా? నిజం చెప్పాలంటే నేను చేసింది ఏమీ లేదు, అంతా మీరే చేశారు. మీరు భలేవాళ్ళు. ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకురానా? ఇప్పుడేం వద్దండి, మీతో ఓ విషయం మాట్లాడి వెళ్దామని వచ్చాను. చెప్పండి. ఇది గ్యారేజ్కి సంబంధించిన విషయం కాదు, పర్సనల్ మ్యాటర్. మీరు నన్ను అపార్థం చేసుకోనని చెప్తే మాట్లాడతాను. భలేవాళ్లే, నేనేం అపార్థం చేసుకోను, చెప్పండి. అదే సూర్య గురించి చెబుదామని. ఏముంది, మధ్యాహ్నమే డాక్టర్ గారితో మాట్లాడాను. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆ విషయం కాదు. మరి అది అది మీరేదో చెప్పాలనుకుని మొహమాట పడుతున్నట్టున్నారు. మీకు అలాంటి మొహమాటాలేం అక్కర్లేదు. ఫ్రాంక్గా మాట్లాడొచ్చు, నేనేం అనుకోను. చెప్పండి. ఏం లేదు, జరిగిందంతా మర్చిపోయి మీరు సూర్యకు మళ్ళీ ప్రాణం పోశారు. దగ్గరుండి ఎన్నో సేవలు చేశారు. మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు చాలా ముచ్చటేసేది. దాని గురించి నేను సూర్య మాట్లాడుకున్నాం కూడా. ఏం మాట్లాడుకున్నారు? ఏం లేదు, సూర్య విషయంలో మీ మనసు మారినట్టే కదా. మీరు తనతో కలిసి ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్టే కదా.